హాయ్ అండి. హలో, మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను మా ఊరికి దగ్గరలో ఉన్న మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో వెదర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ప్రశాంతంగా ఉంది, ఏ సౌండ్ డిస్టర్బెన్స్ లేదు, చల్లటి గాలి తోలుతుంది, ఇంకా చాలా బాగుందన్నమాట. ఇంకేముంది లేట్, మీకు కూడా చూపిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపించింది. అందుకనే మంచి పచ్చటి ప్రకృతిని అయితే చూపించాలనిపించింది, వీడియో తీస్తున్నాను అనమాట. అందుకే చుట్టూ మంచి పచ్చటి వరి పొలాలు, పక్షుల కిలకిల సౌండ్లు, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ చెట్టుకు చూడండి, ఫ్లవర్స్ అయితే ఎలా పూసాయో, గుత్తులు గుత్తులుగా పూసాయి. చెట్టు నిండా ఫ్లవర్సే ఉన్నాయి. ఎంత బాగున్నాయో చూడడానికి కూడా. సిటీ లైఫ్లో హడావిడికి దూరంగా కాసేపు ఈ ప్రకృతి ఒడిలో గడిపితే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అండ్ ఫ్లవర్స్ చూడండి ఎన్ని పూసాయో. నేనైతే మా పొలం పక్కన పొలం అన్నమాట. ఇది పొలం కాదు, దోస చేను వేసారు. తర్వాతకి అయిపోయినాయి అన్నమాట, మొత్తం తెంపేసారు. ఇంకా పీకేస్తారు అనుకుంటా. చేను తీసేసి మళ్ళీ వేరే పంట వేసుకుంటారు. అయితే మా దగ్గర ఇట్లా పేపర్ పరిచి వేస్తారనమాట. దోసకాయ, బెండకాయ వేసారు. ఇదేమో ఉసిరి చెట్టు, ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది కదా. చాలా బాగుంది ప్రకృతిలో. అయితే మీరు కూడా అప్పుడప్పుడు ఇలా విలేజ్కి వచ్చినప్పుడు అలా పొలం దగ్గరికి వచ్చి వెళ్ళండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ బెండకాయ చెట్లు చూడండి, ఎలా ఫ్లవర్స్ అయితే గుత్తులు గుత్తులుగా పూసాయి అక్కడక్కడ. ఇది కాయ తెంపిర్రు అనుకుంటా, నిన్ననే తెంపిర్రు. ఫస్ట్ కాయ తెగింది. ఇంకా ఫ్లవర్స్ చూడండి ఎన్ని పూసాయో, పూల తోట ఉన్నట్టే ఉంది కదా. ఇంకా వాటర్ అయితే ఇప్పుడు చాలా కరువు కదా, ఇప్పుడు వాటర్ అయితే దొరకట్లేదు, పొలాలకి కూడా సరిపోవట్లేదు. చూడాలి, ఇంకా కాలువ వదిలితే బాగుంటుంది. ఇటు సైడ్ వెయిటింగ్ చేస్తున్నారనమాట రైతులందరూ, కాలువ వదిలితే బాగుంటుంది అని. ఇంకా ఇదైతే ఇదిగో కొబ్బరి చెట్టు కనబడుతుందా, అక్కడనే మా పొలం ఉంటుందన్నమాట. ఇది కూడా ఇందాక మనం దోస చేను చూసాం కదా, వాళ్ళ పొలము. వాళ్ళు కూడా రీసెంట్గానే నాటు వేశారు. మేమైతే వాన వస్తుందేమో తొందరగా పిండి చల్లేసి ఇంటికి వెళ్ళిపోవాలనేసి వచ్చాము. వాన వస్తే ఆ పని ఆగిపోతుంది, మళ్ళీ రేపు రావాల్సి వస్తుంది అనమాట. వాన వస్తే పిండి చల్లడం కుదరదు, ఆకుల మీద పడుతుందంట, ఆకులు ఎండిపోతాయంట. నాకు తెలియదు, చెప్పింది మా అత్తమ్మ. చూద్దాం. ఇదైతే మా పొలం. ఇంతవరకు ఈ వీడియో చూసినట్టయితే థ్యాంక్స్ ఫర్